హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ వెంకీ వ్లాగ్స్. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సీ నుంచి 691 691 పోస్టులతో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ అనేది ఫారెస్ట్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అనే పోస్టులకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఆల్రెడీ 1 వీక్ బ్యాకే వచ్చింది, కానీ అప్డేట్ చేయడం కొంచెం లేట్ అయింది, కొంచెం బిజీ వల్ల అంతేనే. దీనికి లాస్ట్ డేటు ఆగస్టు 5 వరకు ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. ఏపీపీఎస్సీ వెబ్సైట్లో అప్లై అయితే చేసుకోవచ్చు. psc.ap.gov.in వెబ్సైట్లో అయితే దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికి క్వాలిఫికేషన్ అయితే ఇంటర్మీడియట్గా నిర్ణయించారు. ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో ఇదైతే అప్లై చేసుకోవచ్చు. అయితే ఫిజికల్ మెజర్మెంట్స్ అనేవి కంపల్సరీ ఉండాలి. కొన్ని రన్నింగ్, తర్వాత హైటు, వెయిట్, ఇవన్నీ రిక్వైర్మెంట్స్ అయితే ఉన్నాయి. ఫుల్ డీటెయిల్స్ వచ్చేసి మీకు మనకి వెబ్సైట్లో అయితే అవైలబిలిటీ ఉంటుంది. చూసుకొని అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి అంటే కొంత బరువుతో పరిగెట్టడం అనేది ఆప్షన్ అయితే ఉంది. తర్వాత హైట్ 163 మీటర్స్ హైట్ అయితే ఉండాలి. 163 సెంటీమీటర్స్, మీటర్స్ కాదు. అందువల్ల ఏంటంటే ఫిజికల్ మెజర్మెంట్స్ సరిపోయే వాళ్ళు మాత్రమే దీనికైతే అప్లై అయితే చేసుకోవాలి. తర్వాత దీనికి ఫీజు వచ్చేసి యాజ్ యూజువల్గా 250 రూపాయలు ఎస్సీ ఎస్టీ ఉమెన్స్కి ఉంటుంది. మిగిలిన వాళ్ళకి 500 రూపాయల ఫీజు అయితే ఉంటుంది అన్నమాట. తర్వాత దీనికి లాస్ట్ డేటు ఆగస్టు 5వ తారీఖు. ఏజ్ వచ్చేసి 18 నుంచి 30 సంవత్సరాల వరకు అనుమతి అయితే ఇచ్చారు. 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. ప్లస్ రిజర్వేషన్స్ అనేవి యాజ్ యూజువల్గా ఉంటాయి. ఎస్సీకి 5 సంవత్సరాలు, బీసీ వాళ్ళకి 3 సంవత్సరాలు. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్స్ అయితే దీనికి అప్లై చేయడానికి అవ్వదు. ఇది ఎలిజిబిలిటీ అయితే లేదనమాట. అది ఈ నోటిఫికేషన్కి సంబంధించిన బ్రీఫ్ డీటెయిల్స్ అండి ఇవి. ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోండి. వెబ్సైట్ అనేది లాస్ట్ రోజుల్లో అయితే అప్లై చేస్తే పని చేయకపోవచ్చు. ఏపీపీఎస్సీ వెబ్సైట్ కొంచెం ఇబ్బంది పెడుతుంటుంది. అందుకే ఎర్లీగానే మీరు అప్లై అయితే చేసుకుంటే బెటరు. జాబ్ నేమ్స్ వచ్చేసి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ అనమాట. 2 నోటిఫికేషన్లు. క్వాలిఫికేషన్ వచ్చి ఇంటర్మీడియటే కాబట్టి ఎక్కువగా కాంపిటీషన్ అయితే ఉంటుంది. కొద్దిగా ప్రిపరేషన్ అయితే వెల్గా చేయాల్సి ఉంటుంది అనమాట. టఫ్గా ఉంటుంది ఎగ్జామ్ అనేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ జాబ్ రిక్వైర్ వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.